ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నిరసన నివాస సముదాయాన్ని నిర్మించేందుకు రంగు సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 1,234 కోట్లను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. నిధుల విడుదలతో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు మరింత ఊపు రానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకే చోట అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు తీరేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలన్నిటికీ ఒకే కాంప్లెక్స్ లో చతురస్రాకారంలో నిర్మించనున్నారు. దీనివల్ల వివిధ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వ సేవలు ఒకే చోట సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఇక మరోవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిర్మాణాల కోసం 22.53 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. ఇందులో సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 5.53 ఎకరాలు, మిగిలిన 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం కోసం భూమిని రెడీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో మరోసారి పెద్దపీట వేయటంపై హర్షం వ్యక్తమవుతుంది. విభజన హామీల అమలుతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్రం నిరంతరం అండగా నిలుస్తుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రాష్ట్ర అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భారీ కేటాయింపులు అమరావతి ప్రాంత రూపురేఖలను మార్చడమే కాకుండా అక్కడ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించడం మనం చూస్తున్నాం. ఇప్పటికే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో మరోసారి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విభజన హామీల అమలుతో పాటు ఏపీ అభివృద్ధికి తాము అండగా ఉంటామని కేంద్రం మరోసారి నిరూపించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాన్ని, అలాగే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ అధికారికంగా 1,234 కోట్లను మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించి అమరావతిలో 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని, మిగిలిన 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్ ను నిర్మించనున్నారు. అయితే అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట చతురస్రాకారంలో నిర్మిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సౌలభ్యం కలబోతుంది, చాలా వరకు సౌలభ్యంగా సౌకర్యాలకు అంతంగా ఉంటుందని కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలను కూడా ఒకే కాంప్లెక్స్ లో నిర్మించడం కూడా ఒక మంచి శుభపరిణామం అని కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ కేంద్ర ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరుగుతుంది. అలాగే ప్రజలు తమ పనుల కోసం వేర్వేరు ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. ఈ నిర్ణయంపై రాష్ట్ర అధికార పార్టీ వర్గాలతో పాటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ నిధుల విడుదల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు మరింత ఊపు రావడమే కాకుండా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. మొత్తానికి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను ఈ ప్రాజెక్టు మరో లెవెల్ కు తీసుకెళ్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అమరావతికి అలాగే విభజన హామీలు ఇచ్చిన హామీల భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసి అలాగే అవసరమైన నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రత్న, ప్రధానంగా అన్ని కూడా ఒకే దగ్గర ఉండటంతో ప్రజలకు కూడా కాస్త మేలు చేసే విధంగా అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి శ్రమ లేకుండా ఒకే దగ్గర అన్నిటి డిపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఇది ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా దీన్ని చేపట్టబోతున్నారు అనుకోవచ్చు రామచంద్ర?
కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఏదైతే 1,234 కోట్లను కేవలం భవనాలకే కాకుండా పూర్తి స్థాయి మౌలిక వసతుల కోసం కూడా దశల వారీగా ఖర్చు చేయనున్నారు. ఫేజ్ 1 లో భూమి చదును చేయడము, సరిహద్దు గోడల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే విద్యుత్ లైన్ల ఏర్పాటు ఉంటుంది. అలాగే ఫేజ్ 2 లో చతురస్రాకారంలో ఈ భవనానికి సెంట్రల్ సెక్రటరియట్ భవన నిర్మాణము, అలాగే అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు కూడా ఉండబోతుంది. ఫేజ్ 3 లో 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్, అలాగే పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేపడతారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 22.53 ఎకరాల భూమి అమరావతిలోని సీడ్ క్యాపిటల్ లేదా ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ కోర్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర సచివాలయం అలాగే హైకోర్టుకు చాలా సమీపంలో ఉంటుంది. దీనివల్ల అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయం చేసుకునేందుకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించిన నేపథ్యంలోనే భావించిన నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పలు కేంద్ర ప్రాంతీయ కార్యాలయాలు, విభాగాలు ఇంకా తాత్కాలిక భవనాల్లో లేదా హైదరాబాద్ వంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నగరంలో కూడా పాక్షికంగా నడుస్తున్నాయి ప్రస్తుతం. అయితే ఈ భారీ నివాస సముదాయం పూర్తి అయితే దాదాపు వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో సహా శాశ్వతంగా అమరావతికి తరలి వస్తారని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇది అమరావతిలో శరవేగంగా జనాభా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే తద్వారా సిటీ లైఫ్ యాక్టివ్ అవడానికి కూడా దోహదపడుతుంది కూడా భావిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక ఇప్పుడు ఈ నవ్యాంధ్ర రాజధాని గడ్డపై కేంద్రం మరో భారీ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడంతో అమరావతి ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి కావచ్చు, ఎకరాల్లో అటు పరిపాలన ఇటు నివాస సముదాయాలకు ఒకే చోట రూపుదిద్దుకోనుండడంతో ఒక మంచి కళ సంతరించుకోనుందని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామచంద్ర.